చేసుకోలేదు కదా మీరే కదా ఇప్పుడు కొత్త కూడా షేర్కి అవుతారా మామూలుగా కడవ చేసి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఇప్పటికే పూర్తి విశ్వాసం ఏమొచ్చిందంటే మూడోసారి కూడా మళ్ళీ శ్రీ నరేంద్ర మోడీ గారే భారతదేశ ప్రధాని కాబోతున్నారు. మొదటి కంటే ఎక్కువ మెజారిటీతోని ఈరోజు బీజేపీ పార్టీ ప్లస్ అలయన్స్ కలిపి 400 సీట్ల పైన లోక్సభలో గెలుచుకోబోతున్నాం. ఖచ్చితంగా శ్రీ నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. ఇది మేము చెప్పడం కాదు, ఆపోజిషన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా లోక్సభలో చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు పూర్తిగా ఆశలన్నీ కూడా వదిలేసుకున్నారు. వారి ఇండియా అలయన్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. 5 మంది ఇప్పటికే ఆ అలయన్స్ ల నుంచి తప్పుకున్నారు. కనుక ఎటువంటి పోటీ కూడా లేదు ఈరోజు నరేంద్ర మోడీ గారికి. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మూడోసారి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. దాంతోపాటు తెలంగాణలో ఉన్న మెజారిటీ స్థానాలు దాదాపు 12 నుంచి 14 ఎంపీ సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. అందులో జహీరాబాద్ పార్లమెంట్ కూడా రేపు ఎంపీ మేమే గెలవబోతా ఉన్నాం. కాంగ్రెస్ అడ్డా ఉండే స్వర్గీయులు బాగారెడ్డి గారు ఇక్కడ 7 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా కాంగ్రెస్ పార్టీని ఎంతో బలోపేతం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ కనీసం గౌరవం ఇవ్వకుండా బాగారెడ్డి గారికి లాస్ట్ కు అన్ని కమిటీస్ లో నుంచి తీసేసి ఆయన చనిపోయిన తర్వాత మాకు వారి కుటుంబ సభ్యులకు కూడా 20 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఎక్కడ కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. మేము కూడా 20 సంవత్సరాలు వేచి చూసినాం. చాలా ఓపికతోని పార్టీ ఎప్పటికైనా మాకు ఒక అవకాశం ఇస్తుందని ఒక నమ్మకంతో చాలా సంవత్సరాలు వెయిట్ చేసినాం. కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్లకు అవకాశాలు వచ్చినాయి. వాళ్ళు తప్పుకున్నప్పుడు బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో లాయల్ గా ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. మరి ఇటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాకు ఎటువంటి న్యాయం చేయదు అనే భావంతోనే మరి ముఖ్యంగా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల దేశ ప్రజలందరూ కూడా ఈరోజు విశ్వాసంతో ఉన్నారు. మన దేశం ఒక్కటే కాదు, ఈరోజు ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతదేశం ఏ విధంగా అయితే ఎదుగుతున్నదో మరి డెవలప్డ్ కంట్రీస్ కూడా ఈరోజు మన దేశం వైపు చూస్తున్నారు. చాలా ఒక రెస్పెక్ట్ఫుల్ గా చూస్తున్నారు. కాబట్టి మన దేశం కోసం మన ధర్మం కోసం ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఇప్పటికే నిర్ణయానికి వచ్చేసిండ్రు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. జహీరాబాద్ లో కూడా బీజేపీ ఎంపీ ఉంటే ఇక్కడ కూడా పనులు చకచకగా అవుతాయి. ఢిల్లీ నుంచి మనము నిధులు తీయడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర ఇంకా ఉద్యోగాలు వస్తాయి, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. మన నిరుద్యోగుల సమస్య మనం తీర్చగలుగుతాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టుకోగలుగుతాం. అనేక విధాల మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రజలందరూ కూడా నరేంద్రుని వైపే చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రాంతానికి, ఎందుకంటే మనం చూసినాం గత 10 సంవత్సరాల నుంచి ఆపోజిషన్ ఎంపీ ఉండడం వల్లనో ఇంకొక కారణం వల్లనో మనకు జహీరాబాద్ ఎంపీ స్థానంలో ఎటువంటి కదలిక కూడా లేదు. అప్పుడు 14లో ఉన్న పరిస్థితే ఇప్పుడు 24లో కనిపిస్తున్నది తప్పితే ఖచ్చితంగా బీజేపీ ఎంపీ గెలుస్తేనే, మరి స్థానికుడు ఉంటేనే మనకు పనులు అవుతాయి. మన ప్రజలందరూ కూడా పూర్తి నమ్మకంతో డిసైడ్ అయ్యి ఆల్రెడీ ఉన్నారు. భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. జైపాల్ రెడ్డి గారి నాయకత్వం, జైపాల్ రెడ్డి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.